ఎమ్మెల్సీ షమీపూర్ రాజు ఉన్నారు. ఎంతమంది కార్మికులు ఉంటారు ఇక్కడ పరిశ్రమల? మీరు మొదటి నుంచి ఏరియాలో ఉంటున్నారు షమీపూర్ రాజు. ఇక్కడ 3-4 లక్షల మంది కార్మికులు ఉంటారు. వందలాది ఎకరాలు పారిశ్రామిక వాడకి ఇవ్వడం జరిగింది. ఇందాక మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ అఫీషియల్ రిపోర్ట్ ఉంది మనకు. ఈ ప్రాంతంలో మరి ఇన్ని వందల ఎకరాలు ఒక ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర చేస్తూ ఉన్నారు. దీని అంతా చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారి మనసులో ఉన్నటువంటి ఒకటి అర్థమవుతోంది. ఒకటి స్కామ్, రెండవది ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం కేటాయించిన ఈ భూములను ఏదైతే సైకిల్ కాంగ్రెస్ పార్టీగా చలామణి అవుతున్న రేవంత్ రెడ్డి గారు ఆయన మనసులో గులాబీ పువ్వును సైకిల్ని పెట్టుకొని ఇందిరాగాంధీ పేరును మరిపించే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి నిజం. ఎందుకంటే వారు మొన్నే చెప్పారు, మోడీ గారు మా బాసు, మా బ్రదర్, బిగ్ బ్రదర్ అని చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు నా గురువు అని చెప్తా ఉన్నాడు. వారి కోరికలు నెరవేర్చే విధంగా వీరు చేస్తూ ఉన్నారు. ఇది అసలు కాంగ్రెస్ నాయకులు అర్థం చేసుకోవాలి. ఇంతమంది లక్షల కార్మికుల కుటుంబాలు ఉసురు తీసుకునే పని ఇది చేయకూడదు. మేము ఉన్నప్పుడు గతంలో చేసినాం. హైదరాబాద్ ప్రాంతంలో మేము కూడా గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయింది. ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీలను తొలగించాలని ఒక నిర్ణయం తీసుకున్నది. ఫార్మాసిటీకి ల్యాండ్ రూలింగ్ చేసినాం, అక్కడ రైతులను ఒప్పించినాం. ఆ ఫార్మాసిటీ మరో రియల్ ఎస్టేట్ చేస్తూ వీళ్ళు మళ్ళీ ఇక్కడ కూడా మరొక రియల్ ఎస్టేట్ చేస్తూ ఎక్కడికి పోమని చెప్తా ఉన్నారు? రింగ్ రోడ్ వద్దరికి వెళ్ళమని చెప్తా ఉన్నారు. ఒక పాలసీ లేదు, ఇప్పటికీ ల్యాండ్ తీసుకోలేదు. వీళ్ళు ఎక్కడ వెళ్ళాలని వాళ్ళకి అర్థమవుతలేదు. కానీ డబ్బులు అయితే ఇప్పుడు మొన్న ప్రెస్ మీటు ఈరోజు ఇనిషియేట్ కార్యక్రమం తీసుకురు, కార్మికులకు వివరిస్తారు. వాళ్ళకి అర్థమవుతుందా? మీరు వారితో మాట్లాడుతుంటే హిల్ట్ పాలసీ గవర్నమెంట్ తీసుకుందని, పరిశ్రమలు పోతాయని, భూములని తీసుకుంటుందని, నెక్స్ట్ కార్యాచరణ ఎట్లుంటుంది బీఆర్ఎస్? కొంత కన్ఫ్యూజన్ కూడా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అర్థమవుతోంది వరకు. ఖచ్చితంగా త్వరలోనే కార్మిక లోకం అంతా ఏకం కాబోతా ఉంది. వారికి మద్దతుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో నగరంలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరం కూడా ఏకతాటిపై కొట్లాడి ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ముందుకెళ్తాం. త్వరలో మరో తెలంగాణ ఉద్యమం రాబోతోంది, మరొక ప్రజా ఉద్యమం రాబోతోంది.